దుంకుపర పై నుండి ఆలూరు కోనలో ధన్వి స్విమ్ చేస్తాం. చూసానమ్మా ఎంత బాగా ఎదురాడుతానమ్మా. నానే అక్కడ ఉన్నాడు, స్విమ్మింగ్ చేసి అలసిపోయాడు, కూర్చున్నాడు. ఇది మొత్తం లొకేషన్. తక్కువే నీళ్ళు ఉన్నాయి, బట్ అయితే ఎంజాయ్ చేయవచ్చు. మేడి పండ్లు ఇక్కడ నుంచి పడతా ఉన్నాయి, పైనుంచి మేడి పండ్లు. మేడి పండు చెట్టు పడతా ఉన్నాయి, మేడి పండ్లు. అది అక్కడక్కడ వచ్చేసాము గుడికి. ఆల్మోస్ట్ చూడండి, చాలా హైట్లో ఉంది. ఏదైనా పెద్ద గంట ఉంది. మమ్మీ డాడీ దగ్గర కదా భజన చేస్తూ ఉంటారు. అదిగోండి వచ్చేసిన మమ్మీ డాడీ. ఏమైంది బూందే? ఆలూరు కోన రంగనాథ స్వామి టెంపుల్. వాళ్ళు కింద నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా కొండ మెట్లెక్కి వస్తారు. మేము ఇట్లా పైనుంచి వచ్చాం అనమాట. ఇది కూడా బాగుంటుంది, వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్. ఏంది ఎంతంట? 50 రూపాయలు అమ్ముతున్నారు బయట. తీసుకోపో. 20 రూపీస్ అంటారు. ఒకటి మా బాబుకి పడతాదండి కిందికి. ఎక్కడ పడుతుంది చూసుకో. ఈ 20 రూపీస్ బాబు. ఇది పైనుంచి దారిది, ఇది కింద నుంచి. ఇక్కడ పైన పార్కింగ్ అంతా, కళ్యాణ మండపం అంతా బాగుంది ఇక్కడ అంతా కూడా. ఇది కింద స్టెప్స్ ఎక్కి రావచ్చు. అట్లా ఉంది, ఇట్లా ఉంది, రెండు వైపులా ఉంది. బాగుంది, ఇంత వండర్ఫుల్గా ఉంది. మంచి స్పాట్ ఇది. పిల్లలు కానీ ఎంజాయ్ చేయాలంటే వాటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, దేవ దర్శనం చేసుకోవచ్చు. ఆలూరు కోన అయిపోయింది ట్రిప్. ఇప్పుడు మనము బెలూమ్ కేవ్స్కి వెళ్తున్నాం అన్నమాట. సేమ్ ఇంతకుముందు వచ్చిన రోడ్ ఇటు కిందికి వెళ్ళిపోతే ఆ రోడ్కి వెళ్ళిపోతాం కాబట్టి మనము సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా వచ్చినాం అట్లా పైనుంచి వెళ్ళిపోతాం అనమాట. ఈ రోడే కొంచెం బాగుంటుంది, కింద నుంచి వేగన. కింద నుంచి చాలా ఘోరంగా ఉంది. నేను ఒకసారి వచ్చినాను, చాలా ఘోరంగా ఉంది. ఇంతకుముందు ఎట్టుంది అట్లే ఉంది ఇప్పుడు కూడా సిచ్యువేషన్ చూసినాను. పైనుంచి రావడమే బెస్ట్. ఓకే రైట్.
శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం దేవస్థానము సజ్జల దిన్న గ్రామం తాడపత్రి. ఆంజనేయ స్వామి అది ఇప్పుడైతే లంచ్ కంప్లీట్ అవుతుంది. అయిపోయింది. పన్నీర్ రోటీ దాల్ పంజాబీ డాబా తాడపత్రి నుంచి బుక్క పోయే దగ్గర మధ్యలో ఆపిన కొలిమిగుండ్ల దాటిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ లో మంచి ప్రకృతి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనము బెలూమ్ కేవ్స్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ లాంగ్ లో బుద్ధుడి దగ్గర కనిపిస్తుంది. అదే బెలూమ్ కేవ్స్ మనకి కెమెరా కనిపిస్తుందో తెలీదు. మనం ఇప్పుడు బెలూమ్ కేవ్స్ దగ్గరికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా లేదు. ఇట్లే ఇంకా బనగానపల్లి ఆవుకు నంద్యాల ఇట్లే వస్తాయి అనమాట. స్ట్రైట్ ఒకటే రోడ్డు. రోడ్ అయితే చాలా బాగుంది. ఈ చోట్ల మాక్సిమం 90% అంతా రోడ్ బాగుంది. ఎక్కడైనా కూడా పెద్ద వర్క్ జరుగుతుంది కానీ డ్యామేజ్ అయితే ఎక్కడ లేదు. In 600 meters, you will arrive at your destination. మొత్తానికి అయితే బెలూన్ కేవ్స్ కి వచ్చేసినాం. ఇప్పుడు పోవాలి, ఇంక లోపల పోవాలి. వచ్చేసినాం ఆల్మోస్ట్. మనం అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. మీరు వెళ్ళండి ఎప్పుడైనా. ఫోటో తీసుకున్నాం. బుద్ధుడు చాలా పెద్దగా ఉన్నాడు. బుద్ధుడు అనాలి నీట్గా. అనేక రాదు, పాడు రాదు, పెట్టు రాదు. ఏం చదువుకున్నావు? ఇదంతా కార్ పార్కింగ్ వెనకలంతా కార్ పార్కింగ్ చేసి వెళ్తున్నాం. రండి రండి రండి. స్టేజ్ ఇదే. ఆ మధ్యలో నిలబడితే కిందికి పోతుందా అది? దా ఇదే చూడదాన్ని. మనం ఇప్పుడు గోలోకి పోతున్నాం. ఏం భయం లేదు కదా. అట్లా అట్లా గుహలో పడిపోతే లోపల దయ్యాలు ఉంటాయి. ఉన్నా నాయకురా. చెయ్యి బొక్కలో పడాల మళ్ళీ ఉంటా. సూపర్ టేస్ట్. జాగ్రత్త గబ్బిలాలు ఉంటాయి. రా మీరు ఒకటే పోద్దండి. ఇదంతా ఇంకా బెలూమ్ కేవ్స్ మొత్తం అంతా. అక్కడక్కడ లైట్లు వేసింటారు. చూసుకుంటా పోతాడాలన్నమాట. మంచి మంచి ప్లేస్ వచ్చినప్పుడు చూపిస్తాను. అంతవరకు ఈ మొబైల్ ఏం కనపడదు. వీళ్ళంతవరకు చూపిస్తాను. ఏంది అంతా బైక్స్ వేసుకొని పోతే బలి ఉంటుంది. ఆటో కానీ ఎట్లా ఏదైనా పెడితే బాగుంటుంది కదా. కింద చూస్తానండి గుంతలు ఉంటాయి. బుడుక్కున పడిపోతా. పైన చూసేది కదా. రోడ్డు ఉంది అక్కడ వర్షంగా. నీకు రోడ్డు ఒక లారీ పడితే అది ఎంత బాగుంది. బస్సు ఏదైనా పెట్టింటే బాగుంటుంది సర్వీసింగ్. ఆ లైట్ లేకపోతే మనకు కనపడదు ఎందుకన్నా. అందుకే లైట్లు పెట్టినారు. లైట్స్ వేసింటారు అంతే. ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇంక ఇట్లే లైట్ ఉండేది. చలపతి రెడ్డి హాల్ అంట. చూస్తావా? నా లోపల వేయాలి.
ఇది వచ్చేసి 1000 పడగల ధ్యాన మందిరం అంట. ఇది నిశ్శబ్దంగా ఉంది వాతావరణం అంతా, ఎవరు లేరు. ఇది వచ్చేసి ఊడలమర్రి మండపం అంట. ఊడలమర్రి మండపానికి దారి ఇట్లా పోవాల. అట్లే కిందనే ఉంటానన్నా, బొక్కలకి వెళ్ళిపోతావు చల్లనే. మంజు మలబాయి చూసినావు దాన్ని. తగులుతానా అసలు అక్కడక్కడ మధ్య లైట్లు పెట్టినారు, కొద్దిగా కొంచెం కనబడిస్తాను అనమాట. మరీ పూర్తిగా డార్క్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త చూసుకొని పోవాలి, చాలా కేర్ఫుల్గా పోవాలా. పిల్లలతో వెళ్ళేటప్పుడు, మీ పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. కొంచెం హైట్ ఉండే వాళ్ళు ఇక్కడ రావాలంటే కష్టమే, ఇట్లా వంగి రావాలా. అదే నా హైట్ అయితే సరిపోయింది 5.5 నేను. కొంచెం హైట్ ఉండాలైతే కొంచెం ఇబ్బంది ఇక్కడ నడిచాలంటే, కొంచెం వంకొని నడిచాలా. తగులుతుందేమో భయం. ఇదంతా న్యాచురల్గా వచ్చేసింది చూడండి. ఇదంతా ఎవరేం క్రియేట్ చేసినది కాదు, పేపర్ కాదు, ఇది రాయి. పా ఇక్కడ వంకొంబోలు ఇడు ఇవే చూడండి, పైన ఇట్లా పడగల మీద వచ్చినాయి. ఇక్కడ పుట్టలు పుట్టలు కదా. ఎట్లుంది ఇలా నీళ్ళు చూడు, నీళ్ళు బొట్టు బొట్లు కాడుతాను ఇట్లా. డే చూద్దాం అడుగు పోయి. ఇదేం లేదా ఇంకా మయ్య ఒక లైట్ పడేసినారా. ఇది బ్లోయర్ యాక్చువల్ కాదా, ఇది బ్లోయరే పని చేయలేదు. ఎయిర్ ఇంత పట్టు కరెంట్ పవర్ కనెక్షన్ కోసము అన్ని ఇచ్చినారు. ఇట్లా ఇట్లా పోతే ఏమొస్తుంది కూడా ఇట్లా పోతే స్కై ఉంది. ఇది వేరే ప్లేస్, ఇంకో లొకేషన్. ఇది వచ్చేసి కోచింగ్ కాదు, ఇది కరెంట్ పెట్టలేదు, ఎక్కువ పవర్ వేసి ఇప్పుడు ఎవరో ఊరిపోయింది చెప్పులు చెప్పులు ఇట్లా పోతే ఎందులో ఉందని చెప్పి క్లోజ్ చేసాం కదా. ఇంకా తెలియదు, ఎన్నో ఉన్నాయి ఇంట్లో తెలుసా దారిలో. ఏముంటుందో తెలియదు, ఏం ఉన్నదో తెలియదు అని పోలేదు. వీటికే కనపడలేదు ఎక్కువ పెట్టండి కదా. ఇది ఇట్లా దావలాగా ఉంది అని కూడా ఇట్లా ఇది కదా అసలు. ఇట్లా బట్ట వేసుకుంటా పోయినది పెద్ద చరిత్ర. స్లో కొంచెం చాలా ఇంకేం అవసరం.
అని పోతారు అంత చేతులు పెట్టండి పాములు ఉంటుంది లోపల నుంచి ఇక్కడ మంకీ సిగ్గుకుంటాయి బొక్కల నుంచి అడ్డమంట పదండి మన సాహసయాత్రని కొనసాగిస్తాం. ఏంటి అరుస్తుంది? ఏదో అరుస్తుంది. అని దానికి అడ్డం కట్టితే అయినా పోతాడు సుభాష్ ఇట్లా లేదా ఇంత పోకూడదు. ఏం చేయాలి ఇంకా ఉంది కానీ నువ్వు వెనక్కిరా. మళ్ళీ ఉంది పోతాడు నాని తగులుతుందో చూసుకో ప్లీజ్. నువ్వు ముందు పోవద్దు. నువ్వు చేయబెట్టు. బురదలుగా చూసుకొని పెట్టాను మా కాళ్ళు చెప్పులు వేస్ట్ అయితే మళ్ళీ చెప్పులు ఎవరో ఎక్కున్నాయి. నువ్వు ఫస్ట్ చేయి పట్టుకో వాడివి. పడిపోయింది పిల్లాడికి పోతాడు చెప్ప పూర్తి ఆనందం. పైన శివలింగం టెన్షన్ కాదు మాయ మందిరంకు దారి. పని చేస్తుంటాయి అవన్నీ. ఆహా, దాంట్లో లైటింగ్ ఏమీ లేదు. పని చేస్తుంటాయా? చీకట్లో వస్తాయి సార్ అవి చీకట్లో కదిలినా చాలా వస్తాయి. తగిలిక తగిలించుకున్నాం. ఇది ఇన్నంట మళ్ళీ రెండు ఇక్కడ కోట్లింగాలు కూడా కోట్లింగాలు ఇన్నామా? కోట్లింగాలు పోయినాం కదా. ఏం చల్లగాలి. ఎప్పుడు వచ్చినామమ్మా ఇంటి గాలి దగ్గరికి? ఎప్పుడు వచ్చినా మీ గాలి దగ్గర రాలే కదా. సమోసాలు పంపండి పై నుంచి రెండు. స్వాతి అన్నారు పేరు. స్వాతి అన్నారు పేరు. నీళ్ళు కారీ వీటి అయిపోయినాయి రాళ్ళు పెట్టుకోండి రే. ఏమబ్బా ఆగురా ఆగురా. ఆ బ్రిడ్జ్ ఎప్పుడు పోయినా పరుగు లైట్ సింహాద్రి ముందు
ఇవన్నీ చాలా మంది ఇక్కడ ఒక నమ్మకంగా ఇది కడతారనమాట, వాళ్ళ కోరికల కోసం. ఇది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు, ఇది ఇలా కడతారు చాలా మంది. గేదర్ అంటే అందరూ గ్యాదర్ అయ్యేదే అట్లా. గేదె రావాలంటే అందరూ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇంతకుముందు కిందికి వచ్చాము, ఇక్కడ గబ్బిలాలన్నీ ఉన్నాయి చూడొచ్చు మీరు ఒకవేళ మళ్ళీ వచ్చాడు. కానీ మీరు ఎక్కడంటే అక్కడ పోతా, నేను పిలిచిన చోటికి రాలా. చుట్టూ ఇట్లా ఇది తప్ప ఇంకేంది కనపడదు పైన బయట నుంచి చూసేకి. కింద చూస్తే కిలోమీటర్లు మనకి ఇది ఉందన్నమాట. అది ఇప్పుడే మనం పైన చూసిన వెళ్తూ ఇది బయట అవుట్ సైడ్ చుట్టూ ఇట్లంతా దీన్ని సంరక్షిస్తున్నారు అన్నమాట. అక్కడ చూస్తుంటే బుద్ధుడు కనిపిస్తుంది. బుద్ధుడు ఇది బయటంతా చుట్టూరా వెతకని ఇదేముందో తెలియదు. ఇది కూడా ఏదో గుహ. పోదామా? ఇది ఉందనుకుంటున్నాను, ఏమీ లేదు. దా పిల్లలు ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అంటే లొకేషన్ అయితే సూపర్ ఉంది, పైన నుంచి కూడా బాగుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొద్దిగా పర్లేదు, మరీ ఎక్కువ మెయింటెనెన్స్ ఏం లేదు, కానీ 50%. ఇంకా చాలా చేయలేదు, ఇంతకుముందు చేసినట్టుగా లేదు. ఇంతకుముందు బాగుండేదేమో, ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది. ఇంకా ఆడికి పోయినారో వీళ్ళు పిల్లలు బా కనపడలేదు. హే ఈడే ఉన్నాడు. హే బా చల్ల గాలి వస్తుంది. ఇంత లోపలికి పోయే కొద్దీ ఇట్లా ఉంటుంది అన్నాడు మొత్తం అంతా. ఎంత బయట వ్యూ పిల్లల కోసం పెట్టారు ఆడుకోవడానికి. శ్రీ చలపతి రెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ బెలూమ్ కేవ్స్ అంటేనా. ఈయనే కనుక్కోండి దీన్ని, అందుకని చెప్పేసి ఈయన మనం ఇంతకుముందు చూసినట్టయితే చలపతి హాల్ అని ఉంది, ఈయన పేరు మీదే ఉంది, చలపతి రెడ్డి హాల్. నాని టీ తాగాలంటే ఇటిక్యాలలో టీ తాగుతున్నాం. ఏం పేరు దాన్ని కూడా తాగుతుంది, ఇటిక్యాల అని. ఇది మాకు ఇక్కడ బంధువులు కూడా ఉన్నారు, ఇక్కడ దూర బంధువులు ఉన్నారు. చల్లగా చేస్తే బాధ తగ్గదా టీలో నాని? కానీ ఇప్పుడు ఎందుకు టీ తాగుతున్నాం వల్ల? అప్పుడప్పుడు టీ తాగుతావా? బా ఏం చెప్తున్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీ ఇది, మీరు చూసుకున్నట్లయితే సిమెంట్ ఫ్యాక్టరీ మనకి ఈవినింగ్ లుక్లో ఎలా డిఫరెంట్ కనిపిస్తాం అనమాట. ట్యాటూ బాగుంది అక్కడ. వీడియో అంటే ఎత్తుంటే తల్లి బాగుందంట వీడియో తల్లి. వాళ్ళకేమో తీస్తున్నాను. ఇంకా రోడ్డు మొత్తం
మొత్తం ఇంకా పెద్ద చేస్తారు అనమాట, ఎక్స్పాండ్ చేస్తారు రోడ్డుని. చాలా పెద్ద రోడ్ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా హైట్ ఉండే, చాలా ఇరుగ్గా ఉండే రోడ్డు. దానికోసమే ఫ్యూచర్లో ఎప్పటికైనా కానీ ఇది బాగుండాలని చెప్పేసి కింద అంతా నీళ్ళు పోయేదానికి ఇట్లా బ్రిడ్జిలా కట్టేసి పెద్దగా రోడ్ చేస్తాను. ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, యూస్ఫుల్ రోడ్ బాగా. నంద్యాల డిస్టిక్ అయింది కాబట్టి నంద్యాల డిస్టిక్కి, అనంతపూర్ డిస్టిక్కి కానీ ఇవి రెండు మెయిన్ రోడ్లు అనమాట. దుమ్ము 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 చూడు ఎంత దుమ్ము వస్తుందో లారీ దగ్గర నుంచి. మంచి ఫీల్ ఉంటుంది ఫ్యాక్టరీని చూసినప్పుడు. ఇంత పెద్ద చూడు అసలు దాన్ని, ఇంత పెద్ద మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు, ఎంత ప్రోడక్ట్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది దీని నుంచి. ఇంత కొండ తవ్వుతూ ఉంటాడు ఇంత బాగా. ఇది చూడు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా వాళ్ళది. ఎంత పెద్ద చూడు అసలుకి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం తాడపత్రిలోకి వెళ్ళిపోతాము. రైట్ సైడ్లో పోతే రాయల చెరువు, యాడికి గుత్తి, యాడికి 15, గుంతకల్ 64, తాడపత్రి 15, ఇట్లా స్ట్రైట్. అనంతపురం 70 స్ట్రైట్. ఇట్లా గుత్తిపోయి కూడా పోవచ్చు, లాంగ్ అవుతుంది వల్ల 90 వస్తారు అంత. ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ ఇదనమాట. ఇక్కడ ఎక్కువ కార్మికులే ఉంటారు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళే ఉంటారు. మీరు బాగా గమనించినట్టు ఎక్కడ చూసిన వాళ్ళు. ఇది ఇక్కడ కూడా అంతా ఊరంతా రోడ్లు వేస్తున్నారు, డెవలప్మెంట్ అంతా జరుగుతూ ఉంది. ఓకే, మనం ఇంకా ఒకవేళ డైరెక్ట్ అనంతపూర్లో పోతాం, లేదంటే అయినా తాడపత్రిలో ఒక టెంపుల్ ఉంది, దాన్ని ఏమైనా చూసుకొని పోతామంటే చూసుకొని పోతాం, లేదంటే ఓకే రైట్. ఇది బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ముందర ఎంట్రన్స్లో మనకి ఇది చూడొచ్చు, నంది విగ్రహము. మనం ఇప్పుడు కార్ పార్కింగ్ చేసుకొని నీట్గా మనం దైవ దర్శనానికి వెళ్దాం. శాంతంగా ఇటు పెడదాం, శౌచాలయం ఎదురుగా పెడతాను బండిని. చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ తీస్తా అన్నా. అంతా పెన్నా నది, ఇటువైపు మొత్తం పెన్నా నది చూడండి. ఫోటోషూట్ చేస్తున్నారు, ఫోటోషూట్ చేస్తారు. ఇదంతా నీళ్ళు వస్తే చాలా బాగుంటుంది పెన్నా నది. ఇది వచ్చేసి గుడి, మనం భక్తులంతా ఇలా ప్రదక్షిణ చేసుకొని వెళ్తా ఉన్నాం. ఫోటోషూట్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. జ్ఞాన చెప్పాలన్నారు.
సాయిబుగా కొట్టేసినారు. కొమ్మలు కూడా ఉంటాయి. కొమ్మలు లేవు ఒక్కొక్కటే ఎంత స్ట్రక్చర్ ఇటు నుంచి ఒక రాయి రైతు ఒక రాయి ఒక రాయి రెండు ఒక రాయి పెట్టుకుంటా వెళ్ళాలి. అంటే ఎంత దూరం కల్లాడు కాదు కానీ చూస్తే బొమ్మ చాలా అద్భుత దృశ్యం చూడొచ్చు మీరు. చంద్రుని వెలుగులో దేవాలయం ఎంత బాగా కనిపిస్తూ ఉందో. శ్రీ ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ ఇది మనం చూస్తున్నది. చూడండి చంద్రుడు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.